హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకు టెక్ అడ్డా. నేను మీ లోకనాథం. ఈరోజు ఐఫోన్ 14లో మీకు ఈ సిమ్ సెటప్ ఎలా చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మీరు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటే దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ సిమ్ ని ఐఫోన్ లో కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కానీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్స్ లో సామ్సంగ్ కానీ ఎల్జీ కానీ ప్రీమియం బ్రాండ్స్ లో అయితే ఈ సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఐఫోన్ లో కూడా మీరు ఫస్ట్ ఇండియాలో అయితే ఒక సిమ్ అయితే ఫిజికల్ సిమ్ వాడుకోవచ్చు, అలాగే సెకండ్ సిమ్ ని ఈ సిమ్ గా కన్వర్ట్ చేసుకుని వాడుకోవచ్చు, అలాగే డ్యూయల్ సిమ్ కన్వర్ట్ చేసుకుని వాడుకోవచ్చు. అదే అమెరికా మొబైల్స్ అయితే రెండు సిమ్ని ఈ సిమ్ గా వాడుకోవాలి. అంటే రెండు సిమ్లు ఈ సిమ్ గానే సపోర్ట్ చేస్తాయి. అందులో ఫిజికల్ సిమ్ అయితే ఉంటుంది కాబట్టి రెండు సిమ్లు ఈ సిమ్లుగానే వేయాలి. ఈ మొబైల్ వచ్చేసి అమెరికా నుండి తెప్పించాము కాబట్టి దీంట్లో ఖచ్చితంగా ఈ సిమ్ అయితే వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఈ సిమ్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఈ రోజు కంప్లీట్ వీడియో అయితే మీకు డిస్కస్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ కాకుండా మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ నెంబర్ని అయితే ఈ సిమ్ గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఒక మొబైల్లో వేసి అక్కడ దాంట్లో మై జియో యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. మెయిన్ మెనూలో ప్రొఫైల్ అండ్ సెట్టింగ్స్ లో ప్రొఫైల్లోకి మనకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ ఈమెయిల్ ఐడి రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఒకవేళ ఈమెయిల్ ఐడి రిజిస్టర్ లేకపోతే ఖచ్చితంగా మీరు ఈమెయిల్ ఐడి రిజిస్టర్ చేసుకున్న తర్వాతనే మీకు ఈ సిమ్కి అయితే కన్వర్ట్ చేయడానికి అవుతుంది. ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి అయితే రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఒకవేళ రిజిస్టర్ అవ్వకపోతే మీరు ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి ఓటీపీని జనరేట్ చేసుకొని అక్కడ మనం ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి రిజిస్టర్ చేసినప్పుడు ఈమెయిల్ ఐడికి మీకు ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి అయితే సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయితే అవుతుంది. మీ జియో నెంబర్కి అయితే ఈమెయిల్ ఐడి అయితే లింక్ అవుతుంది. లింక్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. ఈమెయిల్ ఐడి రిజిస్టర్ అయిన తర్వాత అదే నెంబర్ నుండి మీరు ఒక మెసేజ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మెసేజ్లో గెట్ ఈ సిమ్ స్పేస్ ఇచ్చి 32 డిజిట్ ఈఐడి కోడ్ ఎంటర్ చేయాలి. స్పేస్ ఇచ్చిన తర్వాత 15 డిజిట్ ఐఎంఈఎన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. మన మొబైల్లో అయితే ఉంటుంది. ఈ రెండు కోడ్స్ మన మొబైల్లో అయితే ఉంటాయి. అక్కడ మనం చూసుకొని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత 199కి నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి అయితే మనము ఇక్కడ నుండి మెసేజ్ పెట్టాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ ఐడి నెంబర్ వచ్చేసి 32 డిజిట్ ఉంటుంది కాబట్టి ఎక్కడ మనం స్కిప్ చేయకుండా ప్రతి నెంబర్ని ఖచ్చితంగా చూసుకొని జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మనకి 199 నెంబర్కి అయితే మనం మెసేజ్ చేస్తే మనకి కొన్ని రిప్లైస్ వస్తాయి. దాన్ని కూడా చూపిస్తాను. ఈ మెసేజ్ వెళ్ళిన వెంటనే మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ఇనిషియేటింగ్ ఈ సిమ్ సపోర్ట్ అని చెప్పి వచ్చింది చూడండి. ఇలా వచ్చిన తర్వాత సేమ్ 199 నెంబర్కి 1 అని టైప్ చేయాలి. ఇక్కడ మనము ప్రీవియస్గా పంపించాం కదా, అక్కడికి వెళ్ళి మనము 1 అని టైప్ చేసుకొని మళ్ళీ సేమ్ పంపిస్తే మనం కన్ఫర్మ్ చేసినట్టు లెక్క. ఈ విధంగా మనం 1 అని టైప్ చేసుకొని సెండ్ చేస్తే మనకి మళ్ళీ ఇంకో మెసేజ్ అయితే వస్తుంది చూడండి. ఈ మెసేజ్ ఏం చెప్తుందంటే మనకి ఒక నెంబర్ని అయితే కాల్ వస్తుంది. కాల్లో మనము 1 అని టైప్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి వచ్చింది మెసేజ్. ఇక్కడ చూడండి, మీ దగ్గర కాల్ అయితే వచ్చింది చూడండి. To share your consent to process the request. Press 2 to cancel the request. Thank you for your response. సో ఈ విధంగా 1 ప్రెస్ చేస్తే మనకి కన్ఫర్మేషన్ తీసుకుంటారు. 2 ప్రెస్ చేస్తే మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 1 ప్రెస్ చేసింది కాబట్టి మనకి కన్ఫర్మేషన్ మెసేజ్ మరొకసారి వచ్చింది. ఈ విధంగా మనకి ఇక్కడ నుండి 2 అవర్స్ అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. టూ అవర్స్ అయిపోయిన తర్వాత మనకి ఈ విధంగా చూడండి, మనకి మొబైల్ ప్లాన్స్లోని మనకి మొబైల్ సర్వీస్లో మొబైల్ ప్లాన్స్ యాక్టివేట్ అయ్యి డిలీట్ ఈ సిమ్ అని ఆప్షన్ వచ్చి చూడండి. అంటే మీకు మొబైల్ నెంబర్లో ఇక్కడ మనకి ఈ సిమ్ యాక్టివేట్ అయ్యిందని లెక్క. అందరూ ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 24 అవర్స్ వరకు ఈ సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత 24 అవర్స్ వరకు అయితే ఈ ఎస్ఎంఎస్ సర్వీసులు అయితే బంద్ ఉంటాయి, అంతే పనిచేయవు. మీరు ఒకవేళ ఏదైనా ఎస్ఎంఎస్ మొబైల్ నెంబర్కి రావాలనుకుంటే ఖచ్చితంగా అయితే ఆ సిమ్ అయితే బ్లాక్లో ఉంటాయి. ఎస్ఎంఎస్ సర్వీసులు కాల్స్ అయితే రెగ్యులర్గా వర్క్ అవుతాయి, కానీ ఎస్ఎంఎస్ సర్వీసులు అయితే బంద్ ఉంటాయి. అంటే మీరు ఒకవేళ ఫోన్పే, గూగుల్ పే లాంటివి ఇన్స్టాల్ చేసుకొని యాక్టివేట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 24 అవర్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ డిలీట్ ఈ సిమ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ డిలీట్ చేశారనుకోండి మీరు ఈ సిమ్ అయితే డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ చేయాలంటే బ్యాక్ అవ్వదు. మరి జియో స్టోర్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మళ్ళీ రిక్వెస్ట్ తీసుకున్న తర్వాత అక్కడ మళ్ళీ వాళ్ళు ఇస్తారు, కానీ అంతవరకు మీరు ఈ సిమ్ అయితే యూజ్ చేయడానికి అవ్వదు. సో చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఈ సిమ్ అనేది. ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఈ మొబైల్ ఈ సిమ్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.